నాస్పూర్ గ్రామానికి సంబంధించినటువంటి రంజిత్ కుమార్ 3వ తరగతి చదువుతున్న అబ్బాయికి నిన్న నాగుపాము కరవడం వల్ల నారాయణపేటలో హాస్పిటల్ లేకపోవడం వల్ల ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొని పోయే వరకు అక్కడ కూడా సక్రమమైనటువంటి ట్రీట్మెంట్ జరగకపోవడం వల్ల ఆ బాబు చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా మరి మా ఎమ్మెల్యే ఒక డాక్టర్ ఉండి కూడా నారాయణపేటలో ప్రభుత్వ ఆసుపత్రి ఉండాలనే ఆలోచన లేకపోవడం దురదృష్టకరమైనది. ఇంకో విషయం ఏంటంటే ఆ జిల్లా హాస్పిటల్ గతి కూడా ఈరోజు నీళ్లు లేవు, కరెంటు పోతే కరెంటు రాదు, అక్కడ పోతే మందులు దొరికే పరిస్థితి లేదు. అదేమో రెఫర్ హాస్పిటల్ అయిపోయింది. నారాయణపేట ఏమో పోస్ట్ మార్టం నారాయణపేట అయిపోయింది. ఇప్పుడు ఈ అయితే బాబు చనిపోవడం జరుగుతుందో దీన్ని పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. స్కూల్లో పాము వచ్చి పిల్లగాని చంపేది. నేను కోటకొండలో కూడా 4 రోజులు ఒక పాము చంపుతున్నాను. మరి ఈ జాగ్రత్తలు ఎవరు తీసుకుంటారు? కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యానికే ఈ బాబు గురైండు. కాబట్టి ప్రభుత్వం ఈ అబ్బాయి తల్లిదండ్రులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఒక జాబ్ ఇవ్వాలని, వారికి ఒక ఇల్లు కూడా కట్టివ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇది ముందు ఇప్పటికే దాదాపు 74 మంది చనిపోవడం, ఇప్పుడన్నా కొద్దిగా నా చీము నెత్తురు ఉంటే మా ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే నారాయణపేటలో ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.